హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రవి అండ్ వెల్కమ్ టు కుమార్ టీవీ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ రియల్మీ 6 మొబైల్ ఫోన్ అయితే అన్బాక్సింగ్ చేసి దీని యొక్క విశేషాలు ఏంటో అనేది చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నేను చాలా ఆనందపడతాను. అయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ వీడియోని స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, ఈ ఫోన్ అన్బాక్స్ చేసే ముందు ఈరోజు మనం స్పాన్సర్ గురించి మాట్లాడుకుందామండి. మొబైల్ స్పాన్సర్ చేసిన వారు రాజు CellPoint అండి. తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో 2 రాజు CellPoints ఉంటాయి. ఇక్కడ మనకి అన్ని మొబైల్ ఫోన్స్ మనకి అందుబాటు ధరల్లో ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ OnePlus కానీ యాపిల్ ప్రొడక్ట్స్ కానీ ప్రతి మొబైల్ కూడా మనకి ఆన్లైన్ కంటే తక్కువ రేట్స్కి అవైలబుల్గా సేల్ చేస్తున్నారండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మీరు మలికిపురం లేదా రాజుల తాలూకాలో ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా రాజు CellPointsని సందర్శించండి. మీకు ఇక్కడ బజాజ్ కావచ్చు, ఇతర క్రెడిట్ కార్డ్ సదుపాయం కూడా ఉంది కాబట్టి మొబైల్ ఫోన్స్ని ఈజీగా అయితే పర్చేజ్ చేసుకోగలుగుతారు. వారంటీ సదుపాయాలు అన్నీ కూడా ఇక్కడ మీకు వర్తిస్తాయి. ఇప్పుడైతే మనం ఫోన్ని అన్బాక్స్ చేసి దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దామండి. ఈ ఫోన్ నా చేతికి వచ్చి చాలా రోజులు అయితే వచ్చింది, కానీ కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత అన్బాక్స్ చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. బాక్స్ కొంచెం వెయిట్గానే ఉంది. ఇది 4GB 64GB వేరియంట్ అనమాట. బాక్స్ మీద 6 అని రియల్మీ బ్రాండింగ్ చూడొచ్చు. బాటమ్ సైడ్లో మనకి కెమెరా స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడే మెన్షన్ చేసేసారు. అట్ ది సేమ్ టైం దీని యొక్క ప్రైస్ కానీ, దీని యొక్క వెయిట్ కానీ, అట్ ది సేమ్ టైం బ్యాటరీ పవర్ కానీ, తర్వాత ఈ బాక్స్లో మొబైల్తో పాటు ఏమేమి వస్తున్నాయని చెప్పేసి అన్నీ ఇక్కడ రాయటం జరిగింది. నేను అలాగో చూపిస్తాను కాబట్టి నేనైతే వీటిని చదవటం లేదనమాట. దీని యొక్క కంపెనీ డీటెయిల్స్ ఇవ్వటం జరిగింది. అట్ ది సేమ్ టైం ఇది ఎక్కడ తయారైంది, ఏ కంపెనీ తయారు చేసింది, తర్వాత దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారండి. జూలై 2020లో ఇదైతే మనకి తయారైందని ఇక్కడ వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. ఇప్పుడు బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకుందాం. మనకి పక్క సైడ్ చూసుకుంటే రియల్మీ 6 అని బ్రాండింగ్ అయితే యాజ్ యూజువల్గానే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇన్ డిస్ప్లే సెల్ఫీ అని రాశారు. 19Hz స్మూత్ డిస్ప్లే అని రాశారు. 30W ఫ్లాష్ ఛార్జ్ అని, 4300 mAh బ్యాటరీ అని, హీలియో G90T ప్రాసెసర్ అని, అట్ ది సేమ్ టైం మళ్ళీ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కోర్ కెమెరా సెటప్ గురించి మెన్షన్ చేశారు. ఇంకా చూసుకుంటే రియల్మీ 6 అని, తర్వాత కలర్ కామెంట్ వైట్ అని, ఒక బార్ కోడ్, IMEI నెంబర్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఇక్కడ సార్ వాల్యూని చూసుకుంటే మనకి 1.138 వాట్స్ పర్ కేజీ హెడ్ సార్ వాల్యూ వచ్చేసి మనకి, అదేవిధంగా 0.586 వాట్స్ పర్ కేజీ బాడీ సార్ వాల్యూని మెన్షన్ చేశారు. 4GB 64GB వేరియంట్ అని అయితే వాళ్ళు అక్కడ రాశారు. ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ అనమాట. నేనైతే సీల్ బ్రేక్ చేశానండి, అన్బాక్స్ చేశాను. చేయగానే మనకి బాక్స్లో ఒక ప్యాకెట్ అయితే కనబడుతుంది. ఆఫ్ కోర్స్ దీంట్లో మనకి ఒక కేస్ అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు. అదేవిధంగా క్విక్ స్టార్ట్ గైడ్ ఉంటుంది, వారంటీ కార్డు కూడా ఉంటుంది. ఫోన్ యూస్ చేసే ముందు ఈ యొక్క క్విక్ స్టార్ట్ గైడ్ని మీరు పూర్తిగా చదువుకుంటే మీకు డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఈ కేస్ మీకు తర్వాత వేసి ఫోన్ లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను. తర్వాత ఒక కవర్లో ఫోన్ అయితే మనకి ప్యాక్ చేసి పెట్టారు. తర్వాత మనకి ఆఫ్ కోర్స్ ఒక ఛార్జర్ మెన్షన్ చేస్తారు అనమాట, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి చూసుకుంటే మనకి USB Type A టు Type Cకి సంబంధించిన ఛార్జర్ అనమాట, అడాప్టర్, ట్రావెల్ అడాప్టర్ అనమాట. ఇది మనకి 5V6A అడాప్టర్ అని అయితే చెప్పవచ్చు. ఇక మనకి ట్రావెల్ కేబుల్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది డేటా ట్రాన్స్ఫర్కి, అట్ ది సేమ్ టైం మొబైల్ని ఛార్జ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. Type Cకి సంబంధించిన కేబుల్ అనమాట. సో మొబైల్ అయితే చాలా మంచిగా ప్యాక్ చేసి పెట్టారు. బ్యాక్ సైడ్ కవర్ మీద చూసుకుంటే మనకి 2 సిమ్లు వేసుకోవచ్చు అని, అదేవిధంగా ఒక మెమరీ కార్డు వేసుకుని 256GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అని వాళ్ళు అయితే ఇక్కడ ఒక ఫోటో అయితే వేసి మెన్షన్ చేశారనమాట. నేను కవర్ అయితే తీసివేస్తున్నాను. మొబైల్ లుక్ ఎలా ఉందో చూద్దాం. ఇది కలర్ వచ్చేసి మనకి కామెంట్ వైట్ అని అయితే వాళ్ళు బాక్స్ వెనకాల మెన్షన్ చేశారు. ఇది వైట్ కలర్ లాగా ఏమనిపించట్లేదని మిక్స్డ్ కలర్స్ లాగా అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం లైట్ ఈ ఫోన్ మీద పడినప్పుడు కలర్స్ అయితే రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు రియల్మీ బ్రాండింగ్ అయితే ఉంది. ఇంకా అదేవిధంగా దీని యొక్క డిస్ప్లే విషయం మనం మాట్లాడుకోవాలంటే 19Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే అనమాట. ఇది 16.51 సెంటీమీటర్స్ అంటే 6.51 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అనమాట. ఇక్కడ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూడొచ్చు. ఇది 16 మెగాపిక్సెల్ కెమెరా అనమాట. ఇక్కడ పైన మనకి స్పీకర్ అయితే కనపడుతుంది. ఇదనమాట చాలా మంచి డిస్ప్లే అండి. ఇది చాలా మంచి క్వాలిటీ వీడియోస్ని అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్ HD
ప్లస్ డిస్ప్లే కాబట్టి బ్యాక్ సైడ్ మనకి స్పీకర్ గ్రిల్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, ఆ తర్వాత ప్రైమరీ మైక్ అయితే కనబడుతుంది, 3.5mm జాక్ అయితే ఉంది. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే ఫింగర్ ప్రింట్ తర్వాత హోమ్ స్క్రీన్ బటన్ కూడా రెండు ఒకటే అనమాట. బ్యాక్ సైడ్ కాకుండా ఈ రైట్ సైడ్ మనకి ఈ ఫింగర్ ప్రింట్ లాక్ అని అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అట్ ది సేమ్ టైం ఇదే మనకి పవర్ బటన్గా ఉపయోగపడుతుంది, హోమ్ స్క్రీన్ బటన్గా ఇది మనకి ఉపయోగపడుతుంది అనమాట. దీంట్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉండదు. తర్వాత లెఫ్ట్ సైడ్ చూసుకుని సిమ్ ట్రే కనపడుతుంది. దీంట్లో మీరు 2 సిమ్లు వేసుకోవచ్చు, ఒక మెమరీ కార్డు వేసుకుని 256 GB వరకు మనం మెమొరీని అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. దీని యొక్క బరువు చూసుకుంటే 191 grams అయితే ఉంటుందండి ఈ మొబైల్ బరువు. ఇక్కడ కెమెరాలు చూడొచ్చు బ్యాక్ సైడ్. ఫస్ట్ ఇది మనకి 64 MP ప్రైమరీ లెన్స్ అనమాట, రెండవది 8 MP అల్ట్రా వైడ్ లెన్సు, ఇక మూడవది 2 MP, నాలుగోది కూడా 2 MP. ఇవి మ్యాక్రో లెన్సెస్ అనమాట. ఒక ఫ్లాష్ అయితే కూడా మీకు అక్కడ కనపడుతుంది. మంచి క్వాలిటీ ఫొటోస్ అయితే మనం చూడొచ్చు. ఓవరాల్గా ఫోన్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. డిస్ప్లే గురించి అయితే నేను ఆల్రెడీ చెప్పాను, వండర్ఫుల్ డిస్ప్లే క్వాలిటీ అని చెప్పొచ్చు. వెయిట్ ఆల్రెడీ చెప్పుకున్నాం, 191 grams అయితే ఉంటుంది. ఫోన్ అయితే నేను ఒకసారి ఆన్ చేసి దీని హోమ్ స్క్రీన్ ఎలా ఉంటుంది, దీని కెమెరా క్వాలిటీ ఏ విధంగా ఉందనేది నేను మాట్లాడుతాను. అదేవిధంగా దీని ప్రాసెసర్ గురించి, దీని యొక్క సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ గురించి కూడా మాట్లాడతాను. ఫోన్ అయితే ఆన్ అయిందండి, చాలా ఫాస్ట్గా రన్ అవుతుందన్నమాట. ఇక నోటిఫికేషన్ ప్యానల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. NFC అని కానీ డాల్బీ అట్మాస్ కానీ నాకైతే కనపడలేదన్నమాట. వైఫై కానీ బ్లూటూత్ కానీ అట్ ది సేమ్ టైం ఇక్కడ చాలా మంచి మనకు ఉపయోగపడి అయితే ఉన్నాయి. డార్క్ మోడ్ ఉంది, ఇక చూసుకుంటే ఏరోప్లేన్ మోడ్ కావచ్చు, ఇక మనకు కావాల్సినవి అన్నీ అయితే ఉన్నాయి. డాల్బీ అట్మాస్ అయితే నాకు ఇక్కడైతే కనపడలేదని చెప్పొచ్చు. ఐ కంఫర్ట్ అని చెప్పొచ్చు. తర్వాత పవర్ సేవింగ్ మోడ్ అయితే కనపడుతుంది. ఓకే, మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయండి. ఇదండి నోటిఫికేషన్ ప్యానల్ గురించి. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి ఒక అసిస్టెంట్ బటన్ అయితే కూడా దాంట్లో వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఐఫోన్కి ఉంటుంది కదా అసిస్టెంట్ బటన్ లాంటిది, అలాంటిది అయితే దీంట్లో కూడా ఉందన్నమాట. సో దాన్ని మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత బ్రైట్నెస్ తగ్గించినప్పుడు పెంచినప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా నేనైతే ఫేస్ చేయలేదన్నమాట. ఇది ఒక మంచి ఫోన్ అని అయితే నేను చెప్తాను. ఇంకా మన సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి అబౌట్ ఫోన్ గురించి అయితే మనం చూద్దాం. దీంట్లో అన్ని ఆప్షన్స్ అయితే మనకి కనపడతాయి అన్నమాట. నేను అబౌట్ ఫోన్ మీద అయితే క్లిక్ చేస్తే ఫోన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనపడతాయి అన్నమాట. డివైస్ నేమ్ Realme 6 అని వెర్షన్ వచ్చేసి, తర్వాత ఇది ఆండ్రాయిడ్ అయితే 10 మీద అయితే ఇది మనకి రన్ అవుతుంది అనమాట. సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మనకి June 5 అని అయితే కనపడుతుంది. వెర్షన్ వచ్చేసి ఆండ్రాయిడ్ 10 మీద అయితే ఇది రన్ అవుతుంది. ఇది మనకి అప్డేట్స్ వస్తే మనం అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రాసెసర్ చూడొచ్చు, ఇక్కడ Realme వెర్షన్ అయితే కనపడుతుంది, ఆక్టా కోర్ అని కనపడుతుంది, ర్యామ్ 4GB ర్యామ్ అని అయితే కనపడుతుంది. అదేవిధంగా కింద డివైస్ స్టోరేజ్ చూసుకుంటే 64 వేరియంట్ కదండి, దీంట్లో మనకి 51.2GB అయితే అవైలబుల్గా ఉందని ఇక్కడ చూపిస్తుందండి. ఇది మనకి అబౌట్ ఫోన్ గురించి. మీరు ఏ ఫోన్ అయినా కానీ అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఆ ఫోన్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మనం అక్కడ చూసుకోవచ్చు అనమాట. బ్యాటరీ కూడా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, 4300 mAh బ్యాటరీని అయితే చెప్పుకున్నాం. అదేవిధంగా 30 watts ఫ్లాట్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుందన్నమాట. ఇప్పుడు నేను కెమెరా గురించి అయితే మాట్లాడతాను. అట్ ది సేమ్ టైం మీకు ఏమన్నా అప్లికేషన్లు వద్దనుకుంటే, అంటే ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్లు చాలా ఉంటాయి, మీకు వద్దనుకుంటే కనుక వాటిని డిలీట్ అయితే చేసుకోవచ్చు. అదేనండి, అన్ఇన్స్టాల్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఇన్ఫోలోకి వెళ్ళైనా మనం అన్ఇన్స్టాల్ అయితే చేసేసుకోవచ్చు. యూసీ బ్రౌజర్ కానీ కొన్ని చైనా యాప్స్ అయితే ఉన్నాయి కదా, వాటిని మనం అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే కెమెరా అయితే నేను ఆన్ చేశాను. దీంట్లో మనం 5x వరకు జూమ్ అయితే చేయొచ్చు. జూమ్ అయితే ఎంత క్లారిటీ అంటే ఆ టెలిఫోటో లెన్స్ అన్నంత క్లారిటీ అయితే రాదండి. నార్మల్గా మనం జూమ్ అయితే చేసుకుని వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. దీంట్లో పోర్ట్రైట్ మోడ్ కూడా ఉంది. పోర్ట్రైట్ మోడ్ అంటే మనం బ్యాక్ సైడ్ అయితే బొకే ఎఫెక్ట్ అంటారు కదా, అంటే బ్యాక్ సైడ్ మనం బ్లర్ చేసి ఆబ్జెక్ట్ని మాత్రమే ఫోకస్ చేసి మంచి క్వాలిటీ పిక్చర్స్ అయితే మనం దీంతో అయితే రికార్డ్ చేయొచ్చు. మంచి క్వాలిటీ పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ మనం రికార్డ్ చేయొచ్చు. దీంట్లో ప్రైమరీ లెన్స్ అంటే 64 MP లెన్స్ మాత్రం ఉపయోగించి కూడా మనం మంచి ఫొటోస్ అయితే మనం చేయొచ్చు, మంచి వీడియోస్ని అయితే మనం తీయవచ్చు. ఇక్కడ టైం ల్యాప్స్ అని కనపడుతుంది, అట్ ది సేమ్ టైం అల్ట్రా మ్యాక్రో అని అయితే కనపడుతుంది, స్లో మోషన్ అని అయితే కనపడుతుంది. అన్ని ఆప్షన్లు అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నైట్ మోడ్ కూడా ఉందండి. మీరు నైట్ టైం ఫొటోస్ తీసేటప్పుడు మంచి క్లారిటీగా అయితే ఫొటోస్ అయితే
తీయొచ్చు. అంత క్లారిటీ ఉండదు కానండి, బెటర్ పిక్చర్స్ అయితే వస్తున్నాయి. అదేవిధంగా వీడియోలోకి వెళ్ళి ఇది ఎంత రిజల్యూషన్ వరకు ఎంతవరకు వీడియోస్ని రికార్డ్ చేస్తుందో మనం కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో రిజల్యూషన్లోకి వెళ్తే 4K వరకు కూడా వీడియోస్ని అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు. కానీ 4Kలో మీరు వీడియో రికార్డ్ చేస్తే కనుక మీకు జీబీ మెమొరీలు అనేవి లేచిపోవడం జరుగుతుందన్నమాట. సో మీకు బాగా ఇంపార్టెంట్ అయితేనే 4K వీడియోస్ రికార్డ్ చేసుకోండి. అవసరం లేదనుకుంటే తక్కువ రిజల్యూషన్ వీడియోలు తీసుకోండి. ఎందుకంటే 4Kలో రికార్డ్ చేస్తే ఎక్కువ మెమొరీ అనేది ఆక్రమిస్తుంది అనమాట. ఇది కెమెరా గురించి అండి. ఇప్పుడు నేను ఈ కేస్ అయితే మీకు వేసి చూపిస్తాను. ఈ యొక్క వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఆ కేసు ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోయానండి, స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అదంత ఎఫెక్టివ్ కూడా ఏమి ఉండదు. చూసారు కదా, నేనైతే ఈ వాళ్ళు ప్రొవైడ్ చేసిన కేసు అయితే వేశాను. లుక్ అయితే ఏ విధంగా ఉంటుందన్నమాట. ఓవరాల్గా ఫోన్ అయితే ఇదండి. మీకు నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోవచ్చు. నా ఎక్స్పీరియన్స్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ visit our stores Raju CellPoint in Malikipuram. Bye bye. Meet you in the next video.